ఏ పిల్లలకైనా తల్లి తండ్రి ఇద్దరు ఉంటేనే ఆస్తులు అంతస్తులు ఏవి లేకపోయినా ఉన్నంతలో హ్యాపీగా బ్రతుకుతారు. ఒక ఏజ్ వచ్చేంత వరకైనా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ పిల్లల జీవితం ఎప్పటికీ ఫుల్ఫిల్ కాలేదు. తల్లి లేకపోతే ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు, కానీ నాన్న అనే పిలుపుకి ఒక్కసారి దూరం అయితే మళ్ళీ జన్మెత్తితే గానీ ఆ పిలుపుకి నోచుకోలేము. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా మన లైఫ్ లో ఎవరున్నా లేకపోయినా జీవితాంతం ఉండే ఒకే ఒక ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. ఈ విషయంలో మా ఫ్యామిలీలో మా ఆయన, మా మరుదులు, మా ఆడబిడ్డలు చాలా దురదృష్టవంతులనే చెప్తా. ఎందుకంటే మా మామయ్యలు ముగ్గురు చనిపోయినరు. ఇంకా ఇందులో మా మామయ్య అంటే మా సోనుబాబు పుట్టిన తర్వాతనే చనిపోయినరు, గానీ మా మూడో మామయ్య, మా చిన్న మామయ్య అయితే పిల్లలు చిన్న ఉన్నప్పుడే చనిపోయినరు. ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళకి, మా పిన్ని వాళ్ళకి, మా మరిది, మా ఆడబిడ్డ ఇద్దరు బట్టలు పెడుతుంటే నాకైతే చాలా బాధ అనిపించింది. ఈ ప్లేస్ లో మా చిన్నత్తమ్మ, మా చిన్న మామయ్య ఉండి బట్టలు పెట్టాల్సింది, కానీ మా చిన్న మామయ్య మా మరిదికి 7 years, మా ఆడబిడ్డకి 5 years ఏజ్ ఉన్నప్పుడే చనిపోయినరు. అలా మా మరిదికి చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతలు మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలోచిస్తేనే నిజంగా ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికీ 15 years అవుతుంది. అప్పటి నుండి మా అత్తమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ సపోర్ట్ తోని పిల్లల్ని పెంచి పెద్ద చేసింది.